అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు 2 రోజులు రాజస్థాన్ పోయిండు. మీకు అందరికీ తెలుసు. రాజస్థాన్‌లో వాళ్ళ చుట్టాల పెళ్ళికి పోయిండు. నో డౌట్. వాళ్ళ చుట్టాల పెళ్ళికి పోయిండు. ఆ పెళ్లి నుంచి డైరెక్ట్‌గా ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో కూడా 2 డేస్ ఉన్నాడు. ఢిల్లీలో ముందు రోజు ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కలిసిండ్రు. తర్వాత మరుసటి రోజు కూడా చాలామంది కేంద్ర మంత్రులను కలిసిండ్రు. అయితే ఈ మొత్తం టూర్‌లో రేవంత్ రెడ్డి అటిట్యూడ్ పైన ఒక స్పెషల్ డిస్కషన్ నడుస్తుంది పాలిటిక్స్‌లో. ఈ ఢిల్లీలో ఉండే మీడియా సర్కిల్స్‌లో. తర్వాత అది చూసిన అక్కడున్న ఎంపీలు లేకపోతే మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అక్కడున్న మన రాష్ట్రం ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, మొత్తంకి ఆయన అటిట్యూడ్ మీద ఒక చర్చ జరుగుతుంది. ఏంది రేవంత్ రెడ్డి అటిట్యూడ్ ఇట్లా, దేని గురించి అటిట్యూడ్ ఇది అని. ఏంది అటిట్యూడ్ అంటే రేవంత్ రెడ్డి కొంత డల్గా కనిపించినట్టు అక్కడ. మనకేమో యాక్టివ్గా కనిపించింది బయటికి. మరి చూసినాం కదా అల్లు అర్జున్ మీద మాట్లాడినప్పుడు వాళ్ళు నేషనల్ మీడియా వాళ్ళు మైకులు పెట్టినప్పుడు నవ్వుకుంటూ పోయిండు. మరి అది ముఖం మీద వచ్చిన నవ్వా, మనసులోకి వెళ్ళి వచ్చిన నవ్వా, బహుశా అల్లు అర్జున్ ఇష్యూ పాయింట్ కాబట్టి ఆయన మనసులోకి వెళ్ళి నవ్వి ఉండొచ్చు అనేది ఒక చర్చ ఉంది. అయితే ఆయన అటిట్యూడ్లో చాలా తేడా గమనించారట. ఏం తేడా? నిజానికి ఢిల్లీ పోయే వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా సరే ఓ స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ అధిష్టానం కలవలేరు, కానీ ఎవరైనా మినిస్టర్స్, డిప్యూటీ సీఎంస్, సీఎం ముఖ్యంగా ఢిల్లీకి పోయారంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధినేతలను కలుస్తారు. దీనిలో నో డౌట్. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఒక ఊరికి పోయినాం, ఆ ఊరిలో మన చుట్టాలు ఉన్నారు, ఓ పెళ్ళికి పోయినాం, కనీసం పోయి వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు దాకా వస్తాం. ఆ పెళ్ళికి పోయి చక్కగా మళ్ళీ రాము వెనుకకు. ఆ పెళ్ళికాడ 2 నిమిషాల ముందే వెనుకనే వెళ్ళి ఆ చుట్టాలని కూడా పోయి ఆరింటిని కూడా వాళ్ళని కూడా వలకరించేసి మళ్ళీ బ్యాక్ అవుతాం. ఇదైతే మినిమం సాంప్రదాయం. కాంగ్రెస్ వాళ్ళ సాంప్రదాయం ఏం తెలుసా? ఢిల్లీకి పోయిన వాళ్ళు 100కు 100% ఢిల్లీ పోయిన వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవకపోయినా కనీసం దండమైనా పెడతారు. అక్కడ ఎక్కడో దగ్గర మూలకు నిలబడి లైన్లో నిలబడి పోతుంటే వస్తుంటే పార్టీ అధినేతలకు. మనం అంతకుముందు చాలామందిని చూసాం కదా, కాంగ్రెస్ వాళ్ళ సిస్టమ్ తెలియంది ఏం కాదు. అప్పుడంటే ఓన్లీ సోనియా గాంధీ ఉండేది, రాహుల్ గాంధీ ఇంకా అప్పుడు ఇంకా పెద్దగా ఇప్పుడున్న ఫోకస్ లేదు, ఆయన ఎంపీ అయినా కూడా. సరే, రాహుల్ గాంధీ కలిసినా కలగకపోయినా సోనియా గాంధీ ఎక్కడుందో తెలుసుకొని సోనియా గాంధీ గారు వాళ్ళ దగ్గర మీటింగ్లో ఉన్నారంటే మీటింగ్ దగ్గర డోర్ దగ్గర ఉండి నమస్తే పెట్టేసి వచ్చేసేవాళ్ళు. ముఖ్యమంత్రులు కూడా, వైఎస్ రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా. అది కాంగ్రెస్ సాంప్రదాయం. కానీ 2 రోజులు ఢిల్లీలో ఉంటే అసలు కాంగ్రెస్ వాళ్ళని కలవదంట. కాంగ్రెస్ వాళ్ళని కలవడానికి అపాయింట్మెంటే అవసరం లేదు. ఆయన అపాయింట్మెంట్ కూడా అడగలేదని చెప్పిండట. మరి అపాయింట్మెంట్ ఎందుకు అడగలేదో తెలియదు. అపాయింట్మెంట్ అడగలేదు, దానికి అనుసంధానం కూడా మాట్లాడాడు. క్యాబినెట్ మొత్తం క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అంటే, క్యాబినెట్ విస్తరణ అంటే ఇన్నోసన కాదంట, పీసీసీ చీఫ్ రావాలంట, పార్టీ జనరల్ సెక్రటరీ రావాలంట, వాళ్ళందరూ వచ్చి మాట్లాడాలి కదా అంటాడు. క్యాబినెట్ అనేది కంప్లీట్గా రాజ్యాంగబద్ధంగా సీఎం టీం కంప్లీట్గా, ఏ పీసీసీ చీఫ్కి సంబంధం లేదు. అది గాంధీభవన్లో అధికార ప్రతినిధులా మంత్రులు అంటే? సీఎం ఇష్టం, సీఎం మాట్లాడుకోవాలి, హైకమాండ్ కాబట్టి ఢిల్లీలో మాట్లాడుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అయితే ముఖ్యమంత్రులు వాళ్ళే చేసుకుంటారు. కాంగ్రెస్లో ఒక సాంప్రదాయం ఉంది, హైకమాండ్తో మాట్లాడి చేసుకోవాలి. హైకమాండ్తో మాట్లాడే సందర్భం ఎందుకు వస్తలేదో తెలియదు, హైకమాండ్ ఎందుకు కలవలేకపోతుందో తెలియదు. ఆ ప్యూర్లీ గ్యాప్ పెద్దగా అవుతుంది, చిన్నగా అయితే లేదు. దానికి రేవంత్ రెడ్డి అటిట్యూడే కారణం. చాలా కారణాలు ఉన్నాయి, ఒక్క కారణం 2 కారణాలు కాదు. రోజు రోజుకు ఇంకా పెరిగిపోతుంది దూరం. కనీసం పార్లమెంట్ నడుస్తుంది కదా, పార్లమెంట్ దాకా పోయిండు. వాళ్ళు మన ఎంపీలనే, మన 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, వాళ్ళని కలిసిండ్రు. వాళ్ళని వెంబడేసుకొని ఈ కేంద్ర మంత్రి దగ్గరికి, ఆ కేంద్ర మంత్రి దగ్గరికి, ఇంకో కేంద్ర మంత్రి దగ్గరికి, ఇంకో కేంద్ర మంత్రి దగ్గరికి పోయిండు. కానీ కనీసం సెంట్రల్ హాల్ ఉంటుంది అక్కడ ఒకటి, సెంట్రల్ హాల్లో అందరూ కలుస్తారు. సెంట్రల్ హాల్లో కూడా కలవలేదంట. సోనియా గాంధీని కలవలే, అక్కడ ప్రియాంక గాంధీని కలవలే, రాహుల్ గాంధీని కలవలే. నిన్న ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం స్పీచ్ ఉండే పార్లమెంట్లో. అసలు ఎక్కడ లేని ఎంపీలు, మన రాష్ట్రం ఎంపీలు కాదు, వేరే వేరే రాష్ట్రం ఎంపీలు అందరూ కూడా అంతకుముందు 2 రోజులు 3 రోజులు డుమ్మా కొట్టిన వాళ్ళు కూడా ప్రియాంక గాంధీ స్పీచ్ కోసమని ఉంటుంది కదా, మేడం కళ్ళలో ఆనందం కోసం అన్నట్టు పోయిర్రు, ఆడ పోయి ఉన్నారు. కానీ ఈయన పార్లమెంటులో ఉన్నారు, కానీ ఆ స్పీచ్కి అటెండ్ కాలే. ప్రియాంక గాంధీ స్పీచ్ చేస్తుంటే గ్యాలరీకి వెళ్ళి సోనియా గాంధీ తర్వాత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరు ఉన్నారు. ఈయన గ్యాలరీ కూడా పోలే, గ్యాలరీ కూడా పోయి చూడలే. ఈయన బయట నిలబడ్డాడు పిచ్చాపాటి మాట్లాడుకుంటా. కనీసం ప్రియాంక గాంధీ మాట్లాడుతుంటే మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా పార్లమెంట్లో లేరు.
వాళ్ళని ఎంబడేసుకొని ఈయన ఈ గోడకు కొద్దిసేపు, ఆ గోడ పోటీ కొద్దిసేపు, అట్లా చెట్ల కిందికి కొద్దిసేపు, అట్లా ఆ రూమ్లో కొద్దిసేపు, ఈ రూమ్లో కొద్దిసేపు తిరుక్కుంటూ ఉన్నాడు తప్ప ఈ 8 మంది ఎంపీలను కూడా కనీసం ఆ ప్రియాంక గాంధీ మాట్లాడుతున్న టైంలో సభలో ఉంచలే. అదే అంటున్నా ఈయన అటిట్యూడ్ ఏందో అసలు. ఇంకొకటి మన మీడియా ప్రతినిధులతో మాట్లాడిర్రు, ఆయన చిచ్చాటు కలుస్తారు కదా మనోళ్ళు. మన సీఎం వచ్చినట్టే మనోడు ఏముంటుంది ఇప్పుడు, మన ఊరోడు హైదరాబాద్కి వస్తే మన ఊరోడు కలిసి అనుకోమా, మన ముఖ్యమంత్రి పోయినప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు మీడియా వాళ్ళందరూ కూడా కలవాలనుకుంటారు, కలుస్తారు, కలిసిర్రు, మాట్లాడి వాళ్ళే కొంత షాక్ గురైందని చెప్తున్నారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు ఆ మాట. అక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుతున్నారు, కొద్దిగా ఏదో మార్పు కనిపిస్తుంది నా, ఏదో ఏం మార్పు అంటే ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నా అంట. నో ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రిగా ఇట్లా ఒక ఇంట్రెస్ట్ లేని అంటే అయితే అయింది పోతే పోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడంట. ఏ ఇష్యూ తీసుకున్నా కూడా అయితే అవుతుంది పోతే పోతుంది ఏందంట. ఆయన మంత్రివర్గ కూర్పు నేను కాదు పీసీ చీఫ్ చేయాలన్నప్పుడే అదే ఒక పెద్ద నిర్లక్ష్యం మాట. అది నీకు కంప్లీట్గా మీ టీం బిల్డ్ చేసుకోనికే పీసీ చీఫ్ ఎందుకు, ఆయన ఎందుకు, ఈయన ఎందుకు ఇలాంతా అవసరం లేదు. రాహుల్ గాంధీని కూడా కనీసం ఈయన కూడా ముఖం చూడలేదు రాహుల్ గాంధీని. సెంట్రల్ హాల్లో కలవచ్చు, వాళ్ళ పార్టీ ఎంపీలు అందరూ ఆయనే కలుస్తారు. పార్లమెంట్ నడుస్తున్న టైంలో ఎవరైనా సరే ఏ స్టేట్కి వెళ్ళి పోయినా ఆడ పోతే పార్లమెంట్లో సెంట్రల్ దానిలో కలుస్తారు. పోయి కలవాలి సెంట్రల్ హాల్, పోలే అసలు. దానికి పోటీగా మళ్ళా బీజేపీ అందరిని కలిసిండు, కేంద్ర మంత్రులు అందరిని కలిసిండు. రాష్ట్రం కోసం అనుకుందాం, రాష్ట్రం కోసం కలవాలనుకున్నప్పుడు ఎంబడి ఒక సిఎస్ఓ కనీసం ఆఫీసర్స్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ ఏమైనా ఉన్నారా ఎంబడి? ఆయనతో దానికి వినతి పత్రాలకి మీరెందుకు? ఆడ ఎంపీలు లేరా? ఆ మల్లురవి గారికో లేకపోతే ఇంకా కొంతమంది ఎంపీలు ఉన్నారు కదా మీ వాళ్ళు సీనియర్లు, వాళ్ళకి ఇస్తే సురేష్ షెట్కారు వాళ్ళంతా సీనియర్లే ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఇస్తే చాలు. వినతి పత్రం మీకు ఎందుకు? ఆఫీసర్ ఉంటే దానికి వేరే ఉంటుంది. చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు ఉంటే ఇంకా దానికి ఒక అథారిటీ ఉంటుంది, అథెంటిసిటీ వస్తుంది. వాళ్ళు ఎవరు తీసుకోపోలే, వాళ్ళు ఎవరు లేరు. అదే ఆ ఎంపీల గుంపు తీసుకొని పోయి కలవడం, ఫోటోలు దిగడం, ఏదో వినతి పత్రం ఇచ్చినట్టు ఇవ్వడం, రావడం. నాకు అనిపిస్తుంది రాహుల్ గాంధీని కలవకుండా, సోనియా గాంధీని కలవకుండా, ప్రియాంక గాంధీ స్పీచ్ చేసిన టైంలో పార్లమెంట్కి పోకుండా, అసలు ఎవరిని పార్టీ పెద్దలను ఎవరిని కలవకుండా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవరిని కలవకుండా డైరెక్ట్గా బీజేపీ కేంద్ర మంత్రులు వితౌట్ ఆఫీసర్స్ మొత్తం కలిసి రావడం. నేను అనుకుంటున్నా చూసినరా, మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను బీజేపీలోనైతే అయితే ఈజీ గెలవగలను అని ఏమైనా సిమ్టమ్ పంపదలుచుకున్నారా అధిష్టానానికి? మీరు ఇవ్వకపోతే ఇకపోయారు, అవసరం లేదు, మీరు ఇవ్వద్దు, నేను కూడా కలవా, నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు మేము కలవడం అని చెప్పడం. ఇది అంటాం కదా, పోవా నువ్వు కలవకపోతే మాకేం పని లేదా, నేను కూడా కలవా అంటాం చూడు. మనం అంటారు కదా, మీ ఇంటికి మాయలు ఎంత దూరమో మా ఇంటికి మీళ్ళు అంతే దూరం అన్నట్టు. ఎన్నిసార్లు అడుగుతాము, ఈయన అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలవనిస్తలేడు, చలో దేకలేంగే, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వకు, నీకు నేను కలవా, నేను నా పని నేను చేసుకుంటా అని చెప్పి బహుశా ఇదేమన్నా సిమ్టమ్ ఈయనకే, హైకమాండ్కి సిమ్టమ్ ఈయనకే బహుశా ఈ టూర్ జరిగిందేమో అని ఒక పెద్ద అనుమానం, చర్చ నడుస్తున్నాయి. మొదలే అపాయింట్మెంట్లు లేవు. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఈయన అధిష్టానం కలవనికి కొన్ని ప్రయత్నాలు, ఫస్ట్ ఏమో మొత్తం చెడగొట్టుకున్నాడు, వాళ్ళకి మంట లేపేసిండు. ఒక ముఖ్యమంత్రి నువ్వు ఇక్కడ చీఫ్ అయి ఉండొచ్చు కానీ అధిష్టానం దగ్గర పోతే వన్ ఆఫ్ ద ముఖ్యమంత్రి లేకపోతే వన్ ఆఫ్ ద లీడర్ అంతే. నువ్వు వాళ్ళు పెట్టిన ఉద్యోగివి. కాంగ్రెస్లో ఆ అటిట్యూడు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఆ సాంప్రదాయం ఉంటాయి. మేము పెట్టిన ముఖ్యమంత్రి అంటారు వాళ్ళు. మరి వేరే వాళ్ళ దగ్గర ఇంత కాంట్రవర్సీ లేదే. సిద్ధరామయ్య ఉన్నాడు, నో కాంట్రవర్సీ, డిప్యూటీ సీఎం పోతారు కలిసి చేస్తాడు, సిద్ధరామయ్య పోతారు కలిసి చేస్తాడు. ఆ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీనే ఉంటాడు పొద్దుగాలేస్తే. ఎందుకు ఈ అటిట్యూడ్ అంటే దేనికోసం? రేవంత్ రెడ్డి అటిట్యూడ్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది? మనం టీవీ డిబేట్లో కూడా చూసినాం కదా, అంటే ఆయన అటిట్యూడు అయితే అవుతుంది పోతే పోతుంది, అయితే ఆతం పోతే జాతం అంటారు కదా మనం. అట్లా ఎంత ఇది ఒకటే కాదు, ఎంత ఇట్లా ఆరాంగా ఉంటుంది పోతే పోతుంది అన్నట్టు ఇట్లా ఏదో పొలిటికల్ స్పీచ్ ఇచ్చుకుంటారు. చూసినాం కదా మనం. మీరు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరంటే నేనే హీరోను, నాకే అందరూ ఫ్యాన్స్ ఉంటారని మాట్లాడారు. అది అటిట్యూడ్ అంటారు, దాన్నే అటిట్యూడ్ అంటారు, ప్రవర్తన అంటారు తెలుగులో. అటిట్యూడ్ అంటే మనకు తెలుగులో ప్రవర్తన ఏదో చేంజ్ ఉంది. మొత్తానికి హైకమాండ్కు ఏదో సిమ్టమ్ పంపాలనుకుంటున్నాడు, పంపి వచ్చిండు ఢిల్లీ నుంచి అనేది క్లియర్ మెసేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.